కొత్త యూట్యూబర్స్ ఈ 3 రూల్స్‌ని ఇగ్నోర్ చేయకపోతే ఫాస్ట్‌గా గ్రో అవుతారనమాట. మీరు కొత్త యూట్యూబర్ అయితే మీరు ఇగ్నోర్ చేయకూడని ఫస్ట్ రూల్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండి. ఇది చాలామంది చెప్తారు రోజు అప్లోడ్ చేయి వీడియో ఇంప్రూవ్ అవుతావు అని చెప్పేసి. సో, అది నిజమే. సో, కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిరోజు మీరు వీడియో చేస్తున్న కొద్దీ మీరు అలవాటవుతారు చూసేవాళ్ళకి. సో, మీ ఫేస్ అలవాటు అవుద్ది కాబట్టి ఈజీగా రికగ్నైజ్ అవుతుంది. పీపుల్ అయితే క్లిక్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కంటెంట్. సో, మీరు చేసే టాపిక్స్ ఎవర్ గ్రీన్ అంటే ఈరోజు కాకుండా కమింగ్ 5 ఇయర్స్ తర్వాత కూడా వాటికి డిమాండ్ ఉంటుందా? వాటిని చూస్తారా? అలాంటివి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే హిస్టారికల్ కంటెంట్ అవ్వచ్చు. ఏదైనా కంటెంటు అది రిలవెంట్‌గా ఉంటదంటే ఆ వీడియోకి లాంగ్ రన్‌లో ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది మీకు లాంగ్ రన్‌లో బాగా హెల్ప్ అవుతుంది. ఇదొక మంచి రూల్. థర్డ్ రూల్ వచ్చేసి క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ. అంటే రెగ్యులర్‌గా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉండడం. క్వాలిటీ గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా క్వాంటిటీ. ఎందుకంటే కొత్త యూట్యూబర్స్ వాళ్ళు అనుకుంటారు గానీ ఎంత బాగా చేద్దామన్నా పర్ఫెక్ట్‌గా చేయలేకపోతారు. క్వాలిటీ అంత బాగోదు. సో, క్వాలిటీ కన్నా క్వాంటిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రెగ్యులర్‌గా అంత పర్ఫెక్షన్ కోసం చూడకుండా రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మీరు చేసే ప్రతి వీడియోకి ఏదో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ట్రై చేయండి. ఒక వీడియోకి ఇంకో వీడియోకి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటే బాగుంటుంది. అలాగని చెప్పేసి క్వాంటిటీ అని అలా కంటిన్యూస్‌గా అదే క్వాలిటీ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కూడా బెనిఫిట్ అయితే ఉండదు. సో, ఈ 3 రూల్స్ మీ మైండ్‌లో పెట్టుకుంటే మీరు యూట్యూబ్‌లో ఫాస్ట్‌గా గ్రో అవుతారు. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.